అసలు మీ ఇంట్లో ఈ ప్లాంట్ ఉందా లేదని. లేకపోతే అందరు చూసిన మొక్కని అందరికి తెలుసు. కానీ లో మెయింటెనెన్స్ ఉన్న మొక్క, ప్లస్ అలాగే మన ఇంటి వాతావరణాన్ని, మన ఇంట్లో ఉన్న గాలిని ప్యూరిఫై చేసే మొక్క అంటే నేను ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఒక్కొక్క వెదర్ లో డిష్ వాషర్లు వీళ్ళన్నిట్లో కూడా కెమికల్స్ ఉంటాయి. బట్ అన్నిటి నుంచి కూడా కొన్ని హార్మ్ఫుల్. ఇదిగోండి ఎంత బాగా వచ్చినాయి రూట్స్, చిన్నగా ఎంత ముద్దుగా. నమస్తే, వెల్కమ్ టు మన ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటాం, కానీ మన ఇంట్లో ఉన్న గాలి శుభ్రంగా ఉందా ఆలోచించారా? చిన్న ప్లాంట్ మన ఇంట్లోని ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది. మీ ఇంట్లో ఈ ప్లాంట్ ఉందా లేదని. లేకపోతే మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన ప్లాంట్ అదే స్నేక్ ప్లాంట్. అందరు చూసిన మొక్కని అందరికి తెలుసు. కానీ ఒకసారి చెక్ చేసుకోండి మీ ఇంట్లో ఉందా లేదా అనేది. దీనివల్ల బెనిఫిట్స్ ఏందో తెలిస్తే ఖచ్చితంగా మీరు పెట్టుకుంటారు. లో మెయింటెనెన్స్ ఉన్న మొక్క, ప్లస్ అలాగే మన ఇంటి వాతావరణాన్ని, మన ఇంట్లో ఉన్న గాలిని ప్యూరిఫై చేసే మొక్క అంటే ఇది. నేను ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఒక్కొక్క వెదర్ లో పెంచిన. అంటే కొన్ని బాల్కనీలో, కొన్ని టెర్రస్ మీద, కొన్ని అస్సలు వెలుతురు లేని ప్లేస్ లో, కొన్ని కొంచెం లైట్ ప్లేస్ లో అయినా బాగానే వచ్చింది. ఏ ప్లేస్ లో ఎలా పెరిగినాయి, ఎప్పుడు వాటరింగ్ చేసుకోవాలి, ఎలా ప్రాపగేట్ చేసుకోవాలి, దీనివల్ల మనకున్న బెనిఫిట్స్ ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే అయినా ఒక్కసారి వింటే ఎవరైనా పెట్టుకునే వాళ్ళు ఉంటే పెట్టుకుంటారని నా ఉద్దేశం. ఏ మొక్క పెట్టుకోకపోయినా తప్పకుండా ఈ ఒక్క మొక్క అయితే పెట్టుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ ఈ మొక్క ఇంతకు ముందు కూడా నేను వీడియో చేసిన. ఇది చూడండి, ఇది టెర్రస్ పైన ఉంది. ఎప్పుడైనా కూడా ఎండ తాకే ప్రదేశంలో పెడితే దీనికి పిలకలు రావడం తొందరగా స్టార్ట్ అవుతాయి. ప్లస్ అలాగే మొక్క కూడా కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది, లీవ్స్ కానీ అవి కానీ. టెర్రస్ పైన కూడా పెట్టుకోవచ్చు, కానీ ఇంట్లో మనకు వీటి అవసరం ఎక్కువగా ఉంది. టెర్రస్ పైన పెట్టుకొని కొన్ని మన ఇంట్లో మాత్రం కంపల్సరిగా పెట్టుకోండి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొంతమంది బయట పెట్టుకుంటున్నారు, కానీ ఇంట్లో అయితే పెట్టుకోవట్లేదని అనుకుంటున్నాను. పెట్టుకోకపోతే మాత్రం వెంటనే ఫస్ట్ ఈ మొక్క అయితే నేను టెర్రస్ పైన పెట్టుకున్నాను. చూడండి ఒక ఫ్లవర్ లాగా ఎట్లా వచ్చిందో. దీనికి ఎండ ఒక 3 to 4 hours ఉంటుంది, కాబట్టి లీవ్స్ స్ట్రాంగ్ ఉన్నాయి. చూడండి, ఎండలో ఉన్న మొక్కలు లీవ్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. స్నేక్ ప్లాంట్ లోనే నా దగ్గర ఒక 4 రకాలు ఉన్నట్టున్నాయి. ఇదిగోండి, ఇదొక రకం. దీన్ని చూస్తున్నారు, దీని షేడ్ స్నేక్ లాగా ఉంది. ఇదొక రకము. ఇదిగోండి, ఇదొక రకం. దీనికి సైడ్ కి బార్డర్ లాగా ఎల్లో కలర్ వచ్చింది. ప్లస్ ఇదొక రకం, ఈ టేబుల్ టాప్ అన్నట్టు. ఇది నిన్నమనలో తెచ్చి పెట్టుకున్నాను నేను. మొత్తం ఎండిపోయింది, నేను తెచ్చుకున్నప్పుడు ఈ మొక్క మొత్తం ఎండిపోయింది. ఇప్పుడు ఫ్రెష్ గా లీవ్స్ వస్తున్నాయి. చూడండి, ఇక్కడ నుంచి ఫ్రెష్ గా లీవ్స్ వస్తున్నాయి. ఎంత చనిపోయే మొక్కను తెచ్చి పెట్టుకున్నా కూడా తప్పకుండా దానికి వాతావరణం కరెక్ట్ గా ఉంటే మళ్ళీ లీవ్స్ అని, కొత్త లీవ్స్ అనే వస్తుంది. ఇది టేబుల్ మీద పెట్టుకునే మొక్క. ఇది దీనిలాగా హైట్ పెరగదు, ఇది చిన్నగానే ఉంటుంది, బుషిగా వస్తుంది. ఇది కూడా అంతే. ఇది చూడండి, నేను లీఫ్ తో పెట్టుకున్నాను. ఇదిగో ఇంతే లీఫ్. ఇట్లా పెట్టినా కదా, సైడ్ నుంచి 2 వచ్చినాయి. చూడండి మొక్కలు, నేను తీసుకుని చూపిస్తాను. ఇదండి, ఇక 2 వచ్చినాయి చూడండి. జస్ట్ ఈ లీఫ్ తో పెట్టుకున్నాయి. 2 బేబీ ప్లాంట్స్ వచ్చినాయి. ఈ 2 కూడా టేబుల్ మీద పెట్టుకునే మొక్కలు, అంటే చిన్నగానే ఉంటాయి, దానిలాగా హైట్ పెరగవు ఈ 2. దీంట్లో పెద్ద వాటిలో అయితే మనకు 2 షీట్స్ 2 ఉన్నాయి, 2 రకాలు. ఇది ఒకటి, ప్లస్ నా దగ్గర అయితే 4 రకాల స్నేక్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇందులో ఏ రకం పెట్టుకున్నా కూడా మన ఇంట్లో ఉన్న వాతావరణం, మన ఇంట్లో ఉన్న గాలిని శుద్ధి చేస్తుంది. అయితే ఇప్పుడు విషయానికి వస్తే, ఇదైతే టెర్రస్ పైన పెట్టుకున్నాను. దీనికి మార్నింగ్ ఒక 15 minutes ఎండ ఉంటుంది. దీంట్లో నేను 2 రకాలు పెట్టుకున్నాను. ఇదొక కలర్, ఇదొక కలర్. ఇదైతే ఈ పార్ట్ వలన ఏదో కానీ నాకు అంత మంచి హెల్దీ గ్రోత్ అయితే రాలేదు. దీంట్లో ఇట్లా పెట్టినా అట్లనే ఉంది, ఒక్క లీఫ్ మాత్రం ఎక్స్ట్రా వచ్చింది. ఇది టీవీ దగ్గర పెట్టుకున్నాను నేను. ఇది నేను ఆకుతో ప్రాపగేట్ చేసుకుని నేను చిన్న చిన్న పార్ట్స్ లో పెట్టుకుందాం అనుకున్నాను. ఇప్పుడు తీసి చూపిస్తాను. ఇది నేను బయట నుంచి తెచ్చుకున్నది. నేను మొక్కను తెచ్చుకున్నా కూడా బతికింది. టేబుల్ టాప్. ఇదిగోండి, ఇంత బుషిగా అయింది చూడండి. ఇది కూడా డార్క్ రూమ్ లోనే ఉంటుంది. దీనికైతే ఎప్పుడు వెళ్తురు తప్ప ఎండ అయితే, డైరెక్ట్ సన్లైట్ అయితే దీనికి ఎప్పుడు లేదు. నేను 15 days ఒకసారి మాత్రం ఈ లీవ్స్ అన్ని కూడా క్లీన్ చేస్తాను. చూడండి ఎంత బుషిగా, ఎంత పెద్దగా వచ్చిందో. నెక్స్ట్ ఇది ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయి చూడండి. లీవ్స్ ఎంత పెద్దగా, ఎంత స్ట్రాంగ్ గా వచ్చినాయో చూడండి. చూడండి ఎంత స్ట్రాంగ్ గా వచ్చి బేబీ ప్లాంట్స్ వచ్చినాయి చూడండి. కాస్ట్లీ కుండీలలో పెట్టుకోవాలి. ఇండోర్ ప్లాంట్స్ అంటే పెద్ద మెయింటెనెన్స్, కొంచెం ధర ఎక్కువ, ఇవన్నీ ఏం అవసరం లేదండి. జస్ట్ ఇట్లా ప్లాస్టిక్ బాటిల్స్ లో కూడా ఒక ఆకు దొరికినా కూడా పెట్టుకో. ఇంటీరియర్ గా ఎంత మంచి లుక్ ఉంటుందో, మన ఎయిర్ ని కూడా అంతే మంచిగా ప్యూరిఫై చేస్తుంది. కొన్ని మొక్కలు మార్నింగ్ మాత్రమే ఆక్సిజన్ రిలీజ్ చేసి నైట్ టైం కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తాయి. కానీ ఈ స్పైడర్ ప్లాంట్ మొక్క మాత్రము కంటిన్యూస్ గా ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తుంది. ముఖ్యంగా మనము ఇది బెడ్రూమ్లలో ఖచ్చితంగా పెట్టుకోవాలి. నేను చెప్తున్నాను కదా, ఏ వాతావరణంలో అయినా కానీ దీనికి ఎండ కూడా అవసరం లేదు. ఇప్పుడు ఈ మొక్కకైతే అసలు ఎండనే తగలదు.
కాబట్టి చెప్తున్నాను. ఇది ఎండలో అయినా పెట్టుకోవచ్చు, సెమీ షేడ్ లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే డార్క్ ప్లేస్ లో అయినా పెట్టుకోవచ్చు. ఎక్కడున్నా కూడా ఈజీగా వచ్చేస్తుంది. ₹1 ఖర్చు పెట్టద్దు. ఎక్కడ దొరికినా ఒక ఆకైనా ఒక బేబీ ప్లాంట్ అనేది తెచ్చి పెట్టుకుంటే మీకు ఈజీగా వస్తుంది. ఇంట్లో యూజ్ చేసే ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ కానివ్వండి, లేదంటే ఫ్లోర్ క్లీనర్స్, డిష్ వాషర్లు, వీళ్ళన్నిట్లో కూడా కెమికల్స్ ఉంటాయి. బట్ అన్నిటి నుంచి కూడా హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతుంటాయి. కాబట్టి మనం ఇంట్లో వాడే ప్లాస్టిక్ నుంచి కానీ, రిఫ్రిజిరేటర్ నుంచి కానీ, మైక్రోవేవ్స్ నుంచి కానీ, ఫోన్స్ నుంచి కానీ, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, ఫ్లోర్ క్లీనర్స్, ఇట్లా ఎన్నో ఉంటాయి. అంటే డిష్ వాషర్స్, డిటర్జెంట్స్, వీటన్నిటి నుంచి కూడా మనకు హాని చేసే కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతుంటాయి. కాబట్టి మనం ఇలాంటి మొక్కల్ని ఖచ్చితంగా ప్రిఫర్ చేయాలి. మీకు అందంగా కూడా కనిపించాలంటే ఇలాంటి సెరామిక్ పార్ట్స్ చిన్న చిన్నవి కానీ, ఇప్పుడు నేనైతే ఈ రెండిటికి సెరామిక్ పార్ట్స్ అయితే పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మొక్కలు చాలా పెద్దగా అయినాయి, ఇట్లా పడిపోతున్నాయి అని చెప్పేసి ఇట్లా ట్రై చేసిన. ఇవి ఆ సెరామిక్ పార్ట్స్ తెచ్చి మొక్కను ఏం డిస్టర్బ్ చేయకుండా డైరెక్ట్ గా ఈ కుండితో సహా అందులో పెట్టేసి చూడడానికి అందంగా కనిపిస్తుంది. లేదు అంత ధర పెట్టి మనం సెరామిక్ పార్ట్ తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇలాంటి ప్లాస్టిక్ మనం ఉపయోగించని ప్లాస్టిక్ బాటిల్స్ ఏవి ఉన్నా కూడా దాంట్లో పెట్టుకోవచ్చు. ఆన్లైన్ లో కూడా మనకి ఇలాంటి పార్ట్స్ అనేవి దొరుకుతాయి, చాలా తక్కువ ధరకి దొరుకుతాయి. అవి కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా మనము ఇండోర్ ప్లాంట్స్ ని ఎక్కువ పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఉన్న ఎయిర్ క్వాలిటీ అనేది పెరుగుతుంది. అలాగే మెంటల్ హెల్త్ కూడా బాగుంటుంది. మీరు ఏ ఇండోర్ ప్లాంట్ అయినా పెట్టుకోండి, అంటే లైక్ మా మనీ ప్లాంట్ అవ్వనివ్వండి, స్పైడర్ అవ్వనివ్వండి, స్నేక్ ప్లాంట్ అవ్వనివ్వండి, ఏ ప్లాంట్ అయినా కూడా మీరు పెట్టుకోవడానికి ట్రై చేయండి. నేను ఇదే ఎందుకు చెప్తున్నానంటే ఇది అన్ని వాతావరణాల్లో కూడా నాకు మంచిగా అనిపించింది. ఈజీగా మెయింటైన్. మీరు ఇప్పటి వరకు మీ ఇంట్లో అసలు ఏ ఇండోర్ ప్లాంట్ లేదనుకోండి, ఫస్ట్ మీరు ఇది పెట్టుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. దీనికి వారానికి ఒకసారి కొన్ని వాటర్ పోసుకున్నా సరిపోతుంది, మరీ అవసరం లేదు. ఇప్పుడు మీకు తీరినప్పుడు నెలకు ఒకసారి ఇలా లీవ్స్ మాత్రం దుమ్ము ధూళి లేకుండా క్లీన్ చేసుకుంటే మంచిది. ఈ స్నేక్ ప్లాంట్ మొక్క ఫార్మాల్డిహైడ్, బెంజీన్, ఇంట్లో వాడే ప్రొడక్ట్స్ నుంచి రిలీజ్ అయ్యే హార్మ్ఫుల్ టాక్సిన్స్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇవన్నీ ఇది అబ్జర్వ్ చేసుకోవడం వల్ల హెల్తీ ఎయిర్ ఏర్పడుతుంది. ఇంట్లో కానీ ఆఫీస్ లో కానీ మనము ఈ మొక్కలు పెట్టుకోవడం వల్ల, ఈ స్నేక్ ప్లాంట్లు ఇంట్లో ఉండడం వల్ల స్ట్రెస్, యాంగ్జైటీ తగ్గి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఎంత క్లీన్ గా చేసుకున్నా కూడా మనం వాడే ప్రొడక్ట్స్ లో ఉండే హార్మ్ఫుల్ కెమికల్స్ వల్ల ఆ ఎయిర్ అనేది క్వాలిటీ తగ్గిపోతుంది. కాబట్టి మనం ఇలాంటి ఈ స్పైడర్ ప్లాంట్ కనుక పెట్టుకుంటే ఆ దాని నుంచి వచ్చే హార్మ్ఫుల్ కెమికల్స్ అన్ని కూడా ఇది అబ్జర్వ్ చేసుకొని మన ఎయిర్ క్వాలిటీని పెంచుతుంది. కాబట్టి చిన్న ఇల్లు అవనివ్వండి, పెద్ద ఇల్లు అవనివ్వండి, ఓన్ హౌస్, రెంట్ హౌస్, దీనికైతే ఏ అబ్జెక్షన్ అయితే ఉండదు కదా. కాబట్టి ఇలాంటివి ఒక 4 మొక్కలన్నా ఏర్పాటు చేసుకోండి. నేను చెప్పేది ఏంటంటే ఒకటి ఫ్రిడ్జ్ దగ్గర అయితే ఒకటి పెట్టుకోండి. నేనైతే కిచెన్ లో అయితే చిన్నవో పెద్దవో ఒక 4-5 మొక్కలు అయితే, ఒక 4 మొక్కలు అయితే పెట్టుకోండి. ఎందుకంటే మనకు మైక్రోవేవ్స్ కానీ, ఫ్రిడ్జ్ కానీ, ఇంకా డిష్ వాషర్స్, ఫ్లోర్ క్లీనర్స్, ఇట్లా చాలా వాడుతుంటాం కదా. ఇల్లు నీట్ గా ఉంటేనే కాకుండా మన ఇంట్లో ఉన్న గాలి కూడా శుద్ధి కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఇలా ఈ ప్లాంట్స్ అయితే పెట్టుకోవాలి. నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది తీసి చూపిస్తాను. ఇందులో పెట్టుకుందామని చెప్పేసి నేను ఇది సాయిల్ మిక్స్ చేసుకున్నాను. కొంచెం మామూలు గార్డెన్ సాయిల్ అనే కొంచెం కోకోపీట్ వేసుకున్నాను. ఇది తీసి చూపిస్తాను. లీఫ్స్ కానీ చిన్న బేబీ ప్లాంట్ దొరికినా కూడా పక్క నుంచి పిలకలు వస్తే మనం ఎన్నంటే అన్ని చేసుకోవచ్చు. ఏ ప్లేస్ లో అయినా పెంచుకోవచ్చు. ఎండ ఉన్నా పర్వాలేదు, ఎండ లేకున్నా పర్వాలేదు. వారానికి ఒకసారి నీళ్ళు పోస్తే సరిపోతుంది. దీనికి పెద్దగా ఫర్టిలైజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి పై మట్టి తీసి కొంచెం మారిస్తే సరిపోతుంది. అది మన మొక్క హెల్దీగా లేదనుకున్నప్పుడు మాత్రమే. లీఫ్ తో పెట్టుకున్నాను. ఈ లీఫ్ ఆఫే ఉంది. ఈ ఆకు ఇది పెట్టుకున్నాను. దీనికి 2 బేబీ ప్లాంట్స్ ఉంటాయి. చిన్నది ఒక పగిలిపోయిన తొట్లో ఉంటే పెట్టినా. ఇప్పుడు దీంట్లో పెట్టి చూపిస్తా. రూట్స్ చాలా టైం అయితే పడుతుంది. మనం పెట్టగానే రాలేదు అనుకోవద్దు. పెట్టి ఒక లీఫ్ ని పెట్టి వదిలేస్తే తప్పకుండా వస్తుంది. ఈ లీఫ్ నుంచి 2 బేబీ ప్లాంట్స్ ఇట్లా వచ్చినాయి. రూట్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయి. ఇదిగోండి ఎంత బాగా వచ్చినాయి రూట్స్. ఇవి టేబుల్ పైన పెట్టుకునేవి. ఈ 2 కూడా చిన్న సెరామిక్ పాట్ చూడండి. దీన్ని మనం ఇట్లా టేబుల్స్ పైన కానీ, లేదంటే బుక్స్ ర్యాక్ దగ్గర అట్లా పెట్టుకోవచ్చు. ఈ ప్లాంట్స్ నేను వేరే దాంట్లో పెట్టుకుంటా. ఇది కూడా దీని కూడా రూట్స్ ఉన్నాయి కాబట్టి
ఇది పెట్టుకున్నా కూడా మళ్ళీ ఇంకొక దగ్గర ప్రాపగేట్ చేసుకోవచ్చు దీన్ని. చూసారుగా చిన్నగా ఎంత ముద్దుగా ఉందో. ఇలాంటి చిన్న చిన్న సిరామిక్ పాట్స్లో కానీ చిన్న చిన్న ప్లాస్టిక్ దాంట్లో కానీ మీకు ఏది బాగా అనిపిస్తే దాంట్లో పెట్టేసుకోండి. కానీ ఒక 4-5 మొక్కలు మాత్రం ఇలా సెట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇదైతే ఆల్రెడీ నేను ఇంట్లో పెట్టుకున్నాను. ఇది ఆల్రెడీ ఒకసారి తీసినాం కాబట్టి మళ్ళీ డిస్టర్బ్ చేయను. ఒక కొత్త కుండి తెచ్చి జస్ట్ దాంట్లో పెట్టేస్తాను. ఇది మీ దగ్గర ఎలాంటి రకాలున్నా దీంట్లో ఏ రకం మీకు దొరికినా కూడా తీసుకొచ్చుకోండి. ఒక్కసారి నర్సరీ నుంచి తీసుకున్నా కూడా అది దాని నుంచి మీరు ఎన్నో ప్రాపగేట్ చేసుకోవచ్చు. లీఫ్ ద్వారా కానీ బేబీ ప్లాంట్స్ ద్వారా కానీ. మళ్ళీ ఒక్కసారి చెప్తాను వినండి. దీనికి వాటరింగ్ అనేది వారానికి ఒకసారి ఇచ్చినా సరిపోతుంది. సమ్మర్లో అయితే వారానికి 2 సార్లు ఇవ్వండి. మనకి లీవ్స్ అనేది ఒక్కొక్కసారి ఎండిపోయినట్టు అనిపించినా కూడా అలా మనం కంటిన్యూస్గా వీక్లీ 2 times అట్లా వాటర్ ఇచ్చుకుంటూ వెళ్తే మళ్ళీ ఆ మొక్క పైన కూడా సైడ్ నుంచి కొత్తగా బేబీ ప్లాంట్స్ అనేవి ఎండలో ఉన్నా, సెమీ షేడ్ లో ఉన్నా, డార్క్ రూమ్ లో అయినా, వెలుతురు ప్లేస్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఏ కార్నర్ లో పెట్టుకున్నా గానీ చాలా హెల్దీగా వస్తుంది. ఇది చూసినారా, ఇది ఎండలో ఉంటుంది కాబట్టి దీనికి సేమ్ ఈ రెండు కూడా సేమ్. కాకపోతే ఇది కొంచెం గ్రీన్ గా ఉంటది. మనం నీడలో ఉన్నది, మన ఇండోర్ లో ఉన్నది కొంచెం గ్రీన్ గా ఉంటది. ఎండలో ఉన్నది అయితే ఇదిగోండి ఈ కలర్ లో ఉంటది. ఇది కొంచెం లీవ్స్ కూడా స్ట్రాంగ్ ఉంటాయి. ఎండలో ఉన్నది కలర్ కూడా చేంజ్ ఉంటది. సో ఇది కూడా లీవ్స్ స్ట్రాంగ్ ఉంటాయి. కాకపోతే దీనంత హెల్దీగా అయితే నాకు అనిపించట్లేదు. అట్లా అని చెప్పేసి మనం హెల్దీగా ఉండాలని చెప్పేసి మొత్తం అన్ని టెర్రస్ మీద పెట్టలేం కదా. ఇవి ఇండోర్ లో పెట్టుకోవడం మనకు మంచి బెనిఫిట్ కాబట్టి ఇండోర్ లో పెడుతున్నాము. కాకపోతే నేను చూపిస్తున్నాను. దీని కలర్ కి కొంచెం డిఫరెంట్ ఉంది. చూడండి, ఫ్రిడ్జ్ దగ్గర మాత్రం ఒకటి పెట్టండి. అలాగే మీకు అనువైన చోట్ల కిచెన్ లో ఎక్కడ మీకు అనువుగా ఉంటుందో అక్కడ ఒక 3-4 ప్లాంట్స్ అయితే కిచెన్ లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. మంచి నిద్ర పట్టడానికి కూడా మనకి ఆక్సిజన్ ఎప్పుడైతే అందుతుందో అప్పుడు మనకి నిద్ర కూడా చక్కగా పడుతుంది. అలాగే మీరు ఆఫీస్ లో కానీ, మీ టేబుల్ దగ్గర, ఆఫీస్ టేబుల్ దగ్గర కానీ, కంప్యూటర్ దగ్గర కానీ, ల్యాప్టాప్స్ దగ్గర కానీ, బుక్ షెల్ఫ్స్ దగ్గర కానీ అలాంటి చోట ఇలా చిన్న పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా మన ఇంట్లో మనతో ఉండే నేస్తాలు. చూడ్డానికి చాలా చిన్నగానే ఉంటాయి, కానీ మన కళ్ళకు కనబడని ఎన్నో హానికరమైన కెమికల్స్ ని ఇవి తొలగిస్తూ మనకు మంచి గాలిని అందజేస్తాయి. కాబట్టి తప్పకుండా పెట్టుకోవడానికి ప్రిఫర్ చేయండి. ఇది ఎండలో అయితే ఎలా ఉంటుందని చెప్పేసి నేను ఇప్పటి వరకు నేను ఎండలో పెట్టాను. కాకపోతే ఇప్పుడు నేనైతే ఇక్కడ ఫ్రిడ్జ్ పక్కన దీన్ని పెట్టేసుకోండి. మీకు ఇక్కడ పైన ప్లేస్ లేకపోతే కింద అయినా సరే ఒక చిన్న స్టాండ్ ఏర్పాటు చేసుకొని ఇలా ఫ్రిడ్జ్ పక్కన అయితే ఒకటి పెట్టుకొని, నేను ఆల్రెడీ నిన్న ఇది పెట్టుకున్నాను. మనీ ప్లాంట్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ఒక 4 మొక్కలు అయితే నాకు ఖచ్చితంగా ఉంటాయి కిచెన్ లో. ఈ ప్లేస్ లో నేను మారుస్తూ ఉంటాను చెట్లు. ఒక్కొక్కసారి మనీ ప్లాంట్, ఒక్కొక్కసారి రబ్బర్ ప్లాంట్ అట్లా మారుస్తూ ఉంటాను. ప్రజెంట్ గా అయితే ఇది పెట్టుకున్నా నేను. ఇక్కడ మనీ ప్లాంట్ ఉంది చూడండి. చేసి మొన్న ట్రీ అవసరం లేకుండా ఒక పాట్ రెడీ చేసుకొని చెప్పిన కదా, ఇది ఇక్కడ పెట్టుకున్నాను. సింక్ దగ్గర ఒక మనీ ప్లాంట్, ఇది ఎప్పటి నుంచో ఉంటుంది. ఇక్కడ ఒకటి. కిచెన్ లో ఒక 4 మొక్కలు అయితే మెయింటైన్ చేస్తాను. ఇలా మనకు కనిపించని గాలిని శుద్ధి చేయడానికి మన కంటికి కనిపించే ఈ మొక్కలు పెట్టుకుంటారని అనుకుంటున్నాను. ఇది ఈరోజు వీడియో బాగుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు.